ఓం శాంతి. ఇటీవలే మేము విజ్డమ్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్స్ అనే కొత్త సిరీస్ని ప్రారంభించాం. దీనిలో మేము ఆధ్యాత్మిక గురువులతో మరియు నిపుణులతో మాట్లాడి ఆత్మ మరియు ఆధ్యాత్మికత గురించి చర్చిస్తాం. జ్ఞాపకాల్లో బాధ ఉంటుంది. మన ప్రియమైన వారు దూరమైనప్పుడు కలిగే వేదన ఉంటుంది. మనకు అత్యంత సన్నిహితులు మనను ఎప్పటికీ విడిచి వెళ్ళిపోయిన సందర్భాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ శరీరాలని వదిలి మృత్యులోకానికి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు, పిల్లల గురించి మనం ప్రస్తావిస్తున్నాం. వెళ్ళిపోయిన వారు తమ సొంత ప్రపంచంలో బహుశా సంతోషంగా ఉండవచ్చు, జీవితంలో ముందుకు సాగిపోయి ఉండవచ్చు. కానీ ఇక్కడే భూలోకంలో మిగిలిపోయిన కుటుంబ సభ్యులు వారి జ్ఞాపకాలలో ఎంతో దుఃఖిస్తున్నారు, తల్లడిల్లిపోతున్నారు. చాలా ఆంతరిక రోధ కేవలం దుఃఖించటం వల్ల లేదా ఏడవడం వల్ల వెళ్ళిపోయిన మీ ప్రియమైన వారు తిరిగి రాలేకపోవచ్చు. మీ మనసు మరియు బుద్ధి రెండు ఈ సత్యాన్ని బాగా ఎరుగును మరియు అంగీకరిస్తాయి. కానీ ఏం చేయాలి? వారిపై ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా తగ్గడం లేదు. ఎలాగైనా సరే వారిని మరొకసారి చూడాలని, వారితో మాట్లాడాలని, వారి బాగోగులు తెలుసుకోవాలని అనిపిస్తుంది. అలాంటి వారి కోసం ఈరోజు ఒక చిన్న మనసును ఓదార్చే చిన్న క్లిప్ వీడియో చేశాం. ఒకవేళ మీరు మీ ప్రియమైన వారితో మాట్లాడాలనుకుంటే వారిని సంప్రదించడానికి కొన్ని మార్గాలున్నాయి. ఉదాహరణకు, మీరు గాఢమైన ధ్యానంలోకి లేక యోగా స్థితిలోకి వెళ్ళవచ్చు. లేదా నిద్రపోయే ముందు మీ ప్రియమైన వారిని మీరు కలవాలనుకున్నట్లు, వారిని చూడాలనుకుంటున్నట్లు అభ్యర్థించవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పరంధామంలోకి మీ ప్రియమైన వారు కూడా మిమ్మల్ని కలవాలని అనుకుంటూనే వారు మీ కలలోకి వస్తారు. కాబట్టి కేవలం మీ కోరిక వల్ల మాత్రమే అది జరగదు. ఇరువైపులా కలుసుకోవాలనే తపన ఉంటేనే కలలో కలుసుకోవడం సులభం అవుతుంది. మూడవ పద్ధతి ఏంటంటే పత్రం ద్వారా సంప్రదించటం. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో మనసును శాంతపరుచుకుని ఫోను మరియు టీవీ వంటి వాటికి దూరంగా ఏకాంతంగా కూర్చోండి. మీతో పాటు ఒక పేపర్, పెన్ ఉంచుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దీనికి చాలా తక్కువ సమయం దొరుకుతుంది. మీకు కేవలం 3 నుండి 4 నిమిషాల సమయం మాత్రమే లభిస్తుంది. లేదా మీ హృదయంలో మెదిలే ముఖ్యమైన ప్రశ్నలను ఎంచుకోవటానికి ఒక 2 నిమిషాలు అనుకోండి. ఇప్పుడు మీ యొక్క స్వర్గస్థులైన ప్రియమైన వారిని స్మరిస్తూ వారు వేరే నగరంలో లేక దేశంలో కూర్చున్నారని భావించి వారికి లేఖ రాస్తున్నట్లు భావించండి. మొదటగా తేదీని రాయండి. మీ ప్రియమైన వారి పేరు రాయండి. ఆ తర్వాత మీ మనసులోని భావాలను లేక మీ హృదయంలో ఉద్భవిస్తున్న ప్రశ్నలను ఆ పేపర్పై రాయండి. కానీ గుర్తుంచుకోండి, ఈ లేఖను మీరు కేవలం 2 నుండి 3 నిమిషాల వ్యవధిలోనే రాయాల్సి ఉంటుంది. లేఖ రాసిన తర్వాత ఎవరికి కనిపించని మరియు చదవలేని విధంగా దానిని ఏదైనా ఒక బాక్సులో భద్రపరచండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లేఖతో పాటు మీ ప్రియమైన వారికి సంబంధించిన ఏదైనా ఒక జ్ఞాపకాన్ని ఉంచండి. ఉదాహరణకు వారి ఫోటో, వారి బట్టలు, ఆభరణాలు
లేక వారికి చెందిన ఏదైనా వస్తువును ఈ లేఖతో పాటు ఖచ్చితంగా ఉంచండి. ఆ తర్వాత వచ్చి 8 నుండి 10 రోజుల పాటు మీరు ఈ లేఖను చూడకూడదు మరియు దాని గురించి ఆలోచించకూడదు. పోస్ట్ ఆఫీస్ బాక్సులో ఉత్తరం వేసి ఎలా అయితే మర్చిపోతారో అలాగే ఈ లేఖను కూడా రాసి పూర్తిగా మర్చిపోవాలి. ఇప్పుడు సుమారు 8 నుండి 10 రోజుల తర్వాత వచ్చే తేదీని మీ క్యాలెండర్లో మార్పు చేసుకోండి. మీకు ఆ లేఖకు సమాధానం ఏ సమయంలో కావాలో ఆ సమయాన్ని కూడా నిశ్చయించుకోవచ్చు. ఆ తేదీని మరియు సమయాన్ని మాత్రం మర్చిపోకండి. 8 నుండి 10 రోజులు గడిచిన తర్వాత పూర్తిగా ఏకాంతంగా కూర్చోండి. మీతో పాటు ఒక ఖాళీ పేపర్ మరియు పెన్ను ఖచ్చితంగా ఉంచుకోండి. మీ చుట్టూ ఎలాంటి శబ్దం ఉండకూడదు. పరిసరాలు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని నిమిషాల పాటు గాఢమైన శ్వాసలు తీసుకోండి. మనం ధ్యానం చేసేటప్పుడు చేసినట్లే. ఆ తర్వాత మీ ప్రియమైన వారిని తలుచుకోండి. వారి పేరు పెట్టి పిలవండి. ఆ సమయంలో మీ మనసులో ఎలాంటి ఆలోచనలు రాకూడదు. మీకు ఏది అనిపిస్తే దాన్ని ఆ పేపర్పై నిశ్శబ్దంగా రాసుకుంటూ వెళ్ళండి. అక్కడ ఆ పేపర్పై రాయడానికి మీకు కేవలం 2 నుండి 3 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. కేవలం 2 నుండి 3 నిమిషాలు. ఇప్పుడు 8 నుండి 10 రోజుల క్రితం మీ ప్రియమైన వారికి రాసి భద్రపరిచిన ఆ ఉత్తరాన్ని బాక్స్ లేక డ్రాయర్ నుండి బయటకు తీసుకురండి. మొదట మీరు రాసిన పాత ఉత్తరాన్ని చదవండి. ఆ తర్వాత మీరు ఇప్పుడు రాసిన కొత్త ఉత్తరాన్ని చదవండి. మీరు మీ ప్రియమైన వారిని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు నేటి ఈ ఉత్తరంలో మీకు లభిస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో మీ చేత ఏది రాయించబడుతుందో అది మీ ప్రియమైన వారి ద్వారా రాయించబడుతుంది. అందుకే మీ మనసును పూర్తిగా శూన్యంగా ఉంచుకోవాలి. తర్వాత ఎలాంటి ఇతర ఆలోచనలు రాకుండా ఉంటాయి మరియు మీ సొంత మనసులోని ఆలోచనలను మీరు రాయకుండా ఉంటారు. కాబట్టి ఎవరైతే వెళ్ళిపోయారో వారిని ప్రశాంతంగా వారి ప్రయాణంలో ముందుకు సాగనివ్వండి. వారిని తలుచుకుంటూ వారిని మరియు మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకండి. బహుశా ఇదే సరైన పద్ధతి అవుతుంది. మంచిది. ఓం శాంతి.